కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏమాత్రం దృష్టి పెట్టనందువల్లే ఈరోజు ఉద్యోగ లోకమంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన గురవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చేది, జీతాలు ఇచ్చేది. ఇప్పుడు చెప్పండి, ఒకవైపేమో లక్షల రూపాయల బకాయిలు రావాలి, మరలా ప్రతి నెల జీతంలో 25% కోల్పోతున్నాము. ఇది న్యాయమేనా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వంపై ఒక విధమైన అసంతృప్తితో ఉన్నారు. మెయిన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది కొన్ని డిమాండ్స్. డిఏ, పిఆర్సీ కమిషనర్ వేయాలి, అలాగే ఐఆర్ ప్రకటించాలి, డిఏ ఏరియర్స్ ఇంకా పార్టీ రావాలి. ప్రభుత్వం ఏమో తమకు వస్తున్నటువంటి ఆదాయంలో మ్యాక్సిమం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి వెళ్ళిపోతుందని వాళ్ళు తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ తదుపరి కార్యాచరణ ఏంటనేది డిసైడ్ అవుతున్నారు ఇక్కడ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. ప్రస్తుతం మనతో ఏపీ జేఏసీ, ఉద్యోగులకు సంబంధించిన జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు. సరే, ఏంటి అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? మీ అసంతృప్తి ఏంటి, దేనికోసం? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాల మీద ఏమాత్రం దృష్టి పెట్టనందువల్లే ఈరోజు ఉద్యోగ లోకమంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అది కూడా మాకేదో ఉచితంగాను, లేకపోతే బోనస్లుగాను, లేకపోతే అదనంగాను ఏ ఉద్యోగి కోరుకోవడం లేదు. కేవలం తనకి జీతభత్యాల్లో రావాల్సినటువంటి డబ్బులు, తను దాచుకున్నటువంటి డబ్బులు ప్రభుత్వాలు వాడుకుంటూ మా డబ్బులు మాకు ఎగ్గొట్టం అనేది ఇది దుర్మార్గమైన ఆలోచన కాదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు గతంలో ఉన్నటువంటి 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని 2024 జూలైలో వైట్ పేపర్ రిలీజ్ చేసింది ఇదే ప్రభుత్వం. మరి ఆ బకాయిలు చెల్లించారా? లేదు. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు అనుగుణంగా ప్రతి 6 మాసాలకి రెగ్యులర్గా ఇచ్చి తీరాలి. అది అటువంటి ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇస్తున్నారా? కానీ ఇదే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వాళ్ళందరికీ మాత్రం పెంచిన డిఏలు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఇస్తున్నారు. కింద స్థాయిలో పనిచేసే మాకు మాత్రం డిఏ లేదు. వాళ్ళకి ఇచ్చే డిఏల ఖర్చు మాత్రం మా ఖర్చులో రాస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయము? అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా సార్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులేమి ఇది వాళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏలు ఎప్పటికప్పుడు 6 మాసాలకు ప్రకటించడం అనేది చట్టం అది. సో ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఐఏఎస్లకేమో అమలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకేమో ఇవ్వట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చేది, జీతాలు ఇచ్చేది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ అందరికీ కూడా మన రాష్ట్ర ఖజానా నుంచే, మా ఖర్చు నుంచే వాళ్ళ ఖర్చు రాస్తారు కదా. మరి మాకెందుకు డిఏలు ఇవ్వట్లేదు? 1, 2, 5 డిఏలు అంటే 12%. 12% ఈరోజు బకాయిలు ఉంది. ఇది కాకుండా తెలంగాణ ఉద్యోగి మేము, ఎందుకంటే ఇద్దరం కలిసి పోల్చుకుంటాం, కలిసి మొన్నటిదాకా జీవించాం, కలిసి ఉద్యోగాలు చేశాం. ఈరోజు తెలంగాణ ఉద్యోగి మాకన్నా 13% అదనంగా జీతం తీసుకుంటున్నాడు. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పిఆర్సీ గతంలో అరియర్స్ ₹1 బకాయిలు లేవు. పిఆర్సీ ఫిట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఐఆర్ కానివ్వండి, ఇవన్నీ కలిపి 13% అదనంగా తీసుకుంటున్నాడు. ప్లస్ 12% డిఏలు ప్రకటించాలంటే 25% జీతం ఈరోజు తక్కువ తీసుకుంటున్నాము. అంటే ఉదాహరణకి ₹1,00,000 జీతం తీసుకోవాల్సిన 75,000 ప్రతి నెల తీసుకుంటున్నాం. ఈ 3 ఏళ్ల నుంచి ఇది కోల్పోతున్నామా లేదా? ఇది కాక ప్రభుత్వం అరియర్స్ రూపంలో, అంటే పిఆర్సీ కానీ, డిఆర్ఏలు కానీ, లేకపోతే ఎర్రన్ లీవులు కానీ రావాల్సిన అరియర్సు 40,000 కోట్లు ఉన్నాయి. ఏది నెల కోల్పోయేది కాకుండా. అంటే ప్రతి ఉద్యోగికి 4 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉద్యోగి స్థాయిని బట్టి బకాయిలు రావాలి. ఇప్పుడు చెప్పండి, ఒకవైపేమో లక్షల రూపాయల బకాయిలు రావాలి, మరలా ప్రతి నెల జీతంలో 25% కోల్పోతున్నాము. ఇది న్యాయమేనా? మేమేమైనా అదనంగా కోరుకుంటున్నామా? కాబట్టి ప్రభుత్వం జీతం ఇస్తున్నాను తీసుకోండి అన్న చందాన చేస్తూ అదే గొప్ప విషయంగా చెప్పుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయము. నీ సొంత ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల గురించి అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులకే రాష్ట్ర ఆదాయం మొత్తం సరిపోతుందని చెప్పడం కూడా చాలా విరుద్ధం. ఎందుకంటే మేము కాగు లెక్కలే మీకు చెప్తున్నాము, అది పచ్చి అబద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తీసుకుంటే ఆదాయం మొత్తంలో ఖర్చు చెప్పాలి, లేదా మొత్తం ఖర్చులో ఖర్చు చెప్పాలి. అంతేగాని
మొత్తం ఆదాయం తీసుకోకుండా కేవలం స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఒక పేరు పెట్టి ఒక మొక్కే తీసుకొని మిగిలిన మొక్కలు వదిలిపెట్టడం కాదు. రాష్ట్రం మొత్తం ఆదాయంలో ఈరోజు కేవలం 47% ఖర్చు. రాష్ట్రం మొత్తం ఖర్చులో ఉద్యోగుల ఖర్చు 37%. ఇది కాగ్గ లెక్కలు కాదని చెప్పమనండి వాళ్ళని. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉద్యోగులు ఈ ఆవేదనని, ఇది ఆక్రోషంని, ఆందోళన దిశగా పయనించక ముందే ప్రభుత్వం మేల్కొంటే మంచిది. ఇప్పటికే ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉద్యమ కార్యాచరణ ముందుకు వెళ్ళబోతుంటే సానుకూలంగా ఉంది ప్రభుత్వం, దయచేసి చర్చలకు రండని మమ్మల్ని ఆహ్వానించారు. అన్ని ఉద్యోగ సంఘాలతో ఏపీజేఏసీ అమరావతితో అన్ని చర్చలు అయిపోయినాయి. స్వయంగా మంత్రివర్యులు మంత్రివర్గ ఉపసంఘమే చర్చలు చేసి ఇప్పటికి నెల రోజులు కావస్తుంటే ఉద్యోగులకు కనీసం నిర్ణయాలు వెలువడించలేదంటే మా ఉద్యోగులకు ఎంత గౌరవం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. మీరేం చెప్పారు మేనిఫెస్టోలో? ఉద్యోగులకి గౌరవంగా ఉండేటట్టు చేస్తామన్నారు. ఏది ఆ గౌరవం? 22వ తారీఖు మీరు చర్చలు చేస్తే ఆ రోజు మరుసటి రోజు పిలిచి నిర్ణయాలు చెప్పాలి. నెల కావస్తున్న ఇంతవరకు నిర్ణయం లేదు. కాబట్టే ఈ నెల 28వ తారీఖున ఏపీజేఏసీ అమరావతి విజయవాడ పట్టణంలోని మరి మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర జనరల్ బాడీ అంటే రాష్ట్ర సదస్సు అంటారు దాన్ని, అంటే డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అందరం పాల్గొని వాళ్ళందరి సమక్షంలో ఉద్యమ కార్యాచరణ ఏపీజేఏసీ అమరావతి ప్రకటించబోతుంది. మొత్తం ఎంతమంది ఉంటారు సార్ ఉద్యోగులు అన్ని కలిపి? రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు వర్కింగే 5,20,000 మంది వర్కింగ్ స్ట్రెంత్ ఉన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి వస్తాయి. ఐక్య ఉద్యమానికి ఒకరోజు ముందు వెనుక అంతే అనివార్యం. ఎందుకంటే ఉద్యోగులు నాయకులు మేము ఒకవేళ దాటవేసినా లేదా నాయకులు ఏదైనా ప్రభుత్వం చెప్పినట్టు విన్నా ఉద్యోగులు సిద్ధంగా లేరు ఈరోజు మా మాట వినేదానికి. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. రిటైర్ ఎంప్లాయీస్ 4 లక్షల చిల్లర వాళ్ళు ఉన్నారు, 5 లక్షల చిల్లర మేమున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కలుపుకొని మొత్తం ఉద్యోగులు ఈ రోజున దాదాపుగా 12 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి రాబోతుంది. ఈ మీటింగ్లో ఏం తేల్చారు సార్? కేబినెట్ సబ్ కమిటీతో మీటింగ్ జరిగింది కదా, అసలు అక్కడ ఏం తేల్చారు మీరు? ఇంటర్నల్గా ఏం జరిగింది? చాలా స్పష్టంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి ప్రధాన డిమాండ్లు అంటే ఏదైతే పిఆర్సీ కమిషనర్ని, రూపాయి ఖర్చు లేనటువంటి కమిషనర్ని నియమించకుండా ప్రభుత్వం ఎందుకు కప్పదాట చేస్తుంది? 2.5 సంవత్సరమైన కమిషనర్ కూడా ఎందుకు నియమించలేదు? తక్షణమే కమిషనర్ నియమించాలి. ఇప్పటికే 3 సంవత్సరాల ఆలస్యమైంది కాబట్టి ఈ ఆలస్యం 3 ఏళ్ళు మేము ఎటు కోల్పోయాం. 13% దాకా పక్క రాష్ట్ర ఉద్యోగ కన్నా మేము తక్కువ తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి నుంచైనా తక్షణమే ఐఆర్ ప్రకటించమని, ఎందుకంటే పిఆర్సీ లేట్ అవుతుంది కాబట్టి. ఎంత అండి ఐఆర్? ఎంత అడుగుతున్నారు మీరు? ఐఆర్ ప్రభుత్వం ఇష్టం, పక్కన తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. మేము అడిగినా ఎంత అడిగితే అంత ప్రభుత్వం ఇయ్యదు కదా. సో ప్రభుత్వం మాకు ఇంటీరియర్ రిలీఫ్ అంటే ఎంత తేడా ఉందో చట్ట ప్రకారం ఇవ్వనండి. ₹1 మాకు అదనంగా వద్దు. ఏ ధరలు ఈరోజు ఎట్లా ఉన్నాయి, ధరలకు అనుగుణంగా మా జీతం ఎంత ఉందో లెక్క కడతారు. ఆయన సొంతంగా ఇచ్చేది ఉండదు. ఆర్థిక శాఖ నిపుణులు ఆ పని చేస్తారు. దాని ప్రకారం ఇవ్వనండి. గ్యాప్ ఎంత ఉందో చూడమనండి. 12% డిఏనే లేకపోతే ధరలకు అనుగుణంగా ఇచ్చేది కదా డిఏ. ఈరోజు ₹12, 100కి ₹12 మేము లాసులు నడుస్తున్నాం. ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో దేశంలో కన్నా అత్యంత ద్రవ్యోల్బణం ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. 7% అంటే అన్ని ధరలు ఆకాశానికి అంటుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అంటే అర్థం చేసుకోండి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ చర్చలు ఏదైతే జరిగినాయో పిఆర్సీ కమిషన్ నియామకం కానీ, ఐఆర్ విడుదల కానీ, పెండింగ్ డిఏలు కానీ, లేదా మాకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తే ఇప్పుడే చెల్లించండి, లేదంటే ఎప్పుడు చెల్లిస్తారో ఎంత చెల్లించాలో లెక్కలు చెప్పమని అడుగుతున్నాం. మా పే స్లిప్పులు ఇవ్వమన్నాం. మేము చచ్చిపోయినా, రిటైర్డ్ అయినా, చచ్చిపోయినా, ఏం జరిగినా ఎవరు పోయి అడగాలి? ఎంత డబ్బులు అడగాలి? బిల్లులు వేసే దిక్కెవరు మాకు? కాబట్టి మాకు బకాయిల లెక్కలు చెప్పండి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇస్తున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆ పెన్షన్ని తిరిగి పునరుద్ధరణ చేయండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయండి. హౌస్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కల్పించండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నోషల్ ఇంక్రిమెంట్లు అయ్యింది రావాల్సినవి, అది వాళ్ళ దుర్మార్గంగా వాడేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రధానమైనటువంటి 29 డిమాండ్లని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పెన్షనర్స్ కూడా మీతో కలిసి ఉన్నారు సార్? అందరూ అన్ని సంఘాలతో ఏపీజేఏసీ అమరావతిలో ప్రభుత్వ డాక్టర్ల దగ్గర నుంచి, ప్రభుత్వ ఇంజనీర్ల సంఘం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. ఒక్క టీచర్లు మాత్రం వాళ్ళు ఆల్రెడీ మాకన్నా ముందే ఒక అడుగు ముందేసి ఉద్యమానికి వెళ్ళున్నారు. వాళ్ళు మాత్రం
ఏపీ జేఏసీతో ఉన్నారంటే ఎన్జిఓ జేఏసీతో వాళ్ళు కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది బొప్పరాజు గారు చెప్తుంది. ముఖ్యంగా 28వ తారీఖున ఒక కార్యాచరణ మేము ప్రకటిస్తాము. ఆ రోజు మొత్తం జేఏసీ మీటింగ్ ఉంటుంది విజయవాడలో. ఆ రోజు నెక్స్ట్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో, లేకపోతే రాయితీలు ఏమైనా ఉన్నాయో, డిఏలు ఏమైతే ఉన్నాయో, ఐఆర్ ఏదైతే ఉందో, ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి సాధన కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఇక్కడ జేఏసీ చైర్మన్గా బొప్పరాజు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.